పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారాహి అమ్మవారి నవరాత్రుల్ని గురుగారు చెప్పిన విధంగా 7 రోజులు కూడా పూర్తి చేశాం. ఎంతో ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది కదండి. మరి 8వ రోజు అమ్మవారిని ఏ రూపుతో ఆరాధించి ధ్యానించాలి అనే వివరాలని క్లుప్తంగా వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో యోగం నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు మీరు చెప్పిన విధంగా 7 రోజులు కూడా అమ్మవారి రూపాన్ని ప్రార్థిస్తూ వచ్చాం గురుగారు. చాలా ప్రశాంతంగా 7 రోజులు కూడా గడిచిపోయి అప్పుడే 8వ రోజు వచ్చేసిందా? మరి ఈ 8వ రోజున అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి, ఏ రూపాన్ని ఆరాధించాలి, నైవేద్యం, ధూపాలు, పూజలు, పువ్వులు ఏం పెట్టాలి, అదొక్కసారి వివరణ గురుగారు. తప్పకుండానమ్మా. అంటే ఈ అమ్మవారికి సంబంధించి వారాహి అమ్మవారిని 8వ రోజు వార్తాళి రూపంలో కొలుస్తారు. వార్తాళి తర్వాత లలిత అమ్మవారు పటం పెట్టుకొని పూజించుకునేటువంటి వాళ్ళు లక్ష్మీదేవి రూపంలో ఈ అమ్మవారిని ఈ రోజున కొలవాలి. ఇక ఈ వార్తాళి అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుందనంటే ఎర్రని వస్త్రాలు ధరించి శవంపై కూర్చొని ఉంటుందట. అవునా గురుగారు? అమ్మవారి యొక్క ఉగ్ర అవతారాల్లో మహోగ్రమైనటువంటి అవతారం. శవం పైన కూర్చొని ఉండి ఎర్రని వస్త్రాలు ధరించి తీక్ష్ణమైనటువంటి దృష్టి, ఎర్రటి కళ్ళు నిప్పు కనికల్లాగా ఉంటుందట. పైగా ఈ అమ్మవారికి కూడా స్వప్నవారాహి అమ్మవారి లాగానే 3 కన్నులు ఉంటాయట ఈ అమ్మవారికి. తర్వాత ఈ అమ్మవారు పూర్తి నీలము రంగులో ఉంటుందంట ఈ అమ్మవారు. తర్వాత ఈ అమ్మవారు ఒక చేతిలో రోకలి, ఒక చేతిలో నాగలి, ఒక చేతిలో అభయం, ఒక చేతితో అభయం, ఇంకొక చేతితో వరదం. అంటే అభయము వరదము ఇలా ఉండి ఒక చేతిలో నాగలి, ఒక చేతిలో రోకలి పట్టుకొని ఉంటుందట. అంటే ఈ అమ్మవారి తత్వాన్ని చూసినట్లయితే నాగలి, రోకలి. నాగలి అంటే సస్యాధి దేవత. అంటే ఈ ఆషాఢ మాసంలో ప్రారంభమవుతాయి కదా నవరాత్రులు, దుక్కి పట్టి దున్నేది నాగలితోనే, అంతే కదా. తర్వాత పంట పండి వచ్చిన తర్వాత ఆ పంటని చేతికి అందిన తర్వాత ఆ పంటని రోకలి పోటుతో దంచి బియ్యంగా మార్చుకొని సస్యవృద్ధిగా చేస్తున్నాం కదా. అంటే ఈ అమ్మవారి 2 చేతుల నుండే ఆయుధాల ద్వారా మనకు తెలియవచ్చేటువంటి అర్థం ఏంటంటే ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఆ సంబంధించినటువంటి వారి యొక్క పంటలన్నీ సస్యశ్యామలమవుతాయి, రాజ్యమంతా సస్యశ్యామలంగా ఉంటుంది ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల. ఆ అమ్మవారి యొక్క అవతార రూపాన్ని తెలుస్తుంది. ప్రధానంగా ఈ అమ్మవారిని ఆరాధన చేసినటువంటి వాళ్ళకి ముఖ్యంగా మోక్షము కలుగుతుంది. తరువాత ధనప్రాప్తి విశేషంగా కలుగుతుంది అని చెప్పి, తర్వాత ఈ అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యము లేదా బెల్లంతో చేసినటువంటి ఏ స్వీట్ అయినా కానీ ఈ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. 8వ రోజు ఎలాంటి దీపం పెట్టాలి అంటారు గురువుగారు? మరి దీపం విషయానికి వచ్చేసేసరికి అమ్మవారికి, వారాహి అమ్మవారికి ఈ సంబంధించినటువంటి విప్ప పూలతో దీపారాధన చేయాలి. విప్ప నూనెతో దీపారాధన. కందగడ్డ ఉంటుంది కదా, కంద దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టమట. కందగడ్డ తీసుకొని దీపపు కుందిలాగా తయారు చేసుకొని అందులో విప్ప నూనె వేసి దీపారాధన చేస్తే అమ్మవారు చాలా ప్రీతి పాత్రులు అవుతారు అని మనకు పురాణంలో ఉంది. ఎలాంటి పుష్పాలతో పూజించాలి గురుగారు? పుష్పాలు కూడా అమ్మవారికి ఎరుపు రంగు అంటారు, ఏంటి గురుగారు? అమ్మవారికి పుష్పార్చన చాలా, ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క విధమైనటువంటి పుష్పార్చనమ్మ. అయితే ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలా మంది అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి పూజ చేసుకుంటుంటారు. ఎంత చేసుకున్నా మంత్ర పరిహారం, ఈ అనగా మంత్రముతో పూజ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి అందరికీ ఉంటుంది. కానీ అందరూ బ్రాహ్మణులకి ఈ యొక్క పూజ విధానము రాదు. ఎందుకంటే ఉపాసనా పరులు మాత్రమే
ఈ అమ్మవారి పూజ కానీ హోమం కానీ చేయగలుగుతారు నిష్ఠగా. అలాగే కొంతమంది అమ్మ పూజ చేసుకోవాలని అనుకుంటారు, కారణాల వల్ల అవును చేసుకోలేకపోతారు. గురువు గారు. ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల నివారణ ఈ అమ్మవారి అనుగ్రహం వల్ల కలుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా 25వ తారీఖు రోజున సాయంకాలం రాత్రి 9 గంటలకి ఈ సంబంధించినటువంటి జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే శత్రు సమస్యలు, ప్రయోగ బాధలు, కోర్టు సమస్యలు సంబంధించి, ఆస్తి గొడవలు, రిజిస్ట్రేషన్ సంబంధించి, భూమికి సంబంధించి, ముఖ్యంగా సొంత ఇంటి కళ నెరవేరాలనుకునే ప్రతి వ్యక్తి కూడా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణకై వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించి శక్తిపాతము చేసినటువంటి వారాహిమాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి అర్చన ఎర్ర పుష్పాలతో అర్చన. అంటే గులాబీ పుష్పాలు, నాటు గులాబీ పుష్పాలు, ఎర్ర చామంతి పుష్పాలు, మందార పుష్పాలు, ఎర్ర తామర పుష్పాలతో అర్చన చేస్తే చాలా ప్రీతి పాత్రురాలు అవుతుంది. అలాగే విశేషంగా అర్చించాల్సింది నీలిరంగు చామంతి పుష్పాలు, నీలిరంగు శంఖు పుష్పాలు, నల్ల కలువ పుష్పాలు, పారిజాత పుష్పాలతో అర్చిస్తే అమ్మవారు చాలా ప్రీతి పాత్రులు అవుతారని మనకు శాస్త్రంలో ఉందమ్మా. తప్పకుండా గురుగారు. మరి ఎలాంటి ధూప ప్రియులు అంటారు అమ్మవారు? 8వ రోజు ఎలా ధూపం వేయాలి? ప్రధానంగా అమ్మవారికి ధూపము విషయానికి వచ్చేసేసరికి చాలా ఇష్టపడుతుంది. అంటే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క విధానము. లక్ష్మీ అమ్మవారికి విధానం వచ్చేసరికి అర్చన చాలా గొప్పగా చేయాలి. ఈ లలిత అమ్మవారికి కూడా ప్రదోష కాలంలో పూజ చాలా ఇష్టం. ఈ వారాహి అమ్మవారికి కూడా ధూపం అంటే చాలా ఇష్టం. అయితే ముందుగా నైవేద్యముగా మనం ఎప్పుడు కూడా కొన్ని రకాల నైవేద్యాలు ఈ అమ్మవారికి ఇంకా ప్రీతికరమని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. బెల్లం పానకం, తేనె, విప్పపూలు, పనసపండు, దానిమ్మ పండు, అలాగే ఇలాచి, బెల్లము, ఆవు నేతితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు, ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం. తేనె కూడా నైవేద్యం అమ్మవారికి చాలా ఇష్టమని చెప్పవచ్చు. అలాగే కందగడ్డ, చిలకడ దుంప కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. గురుగారు, చిలకడ దుంప ఉడికించి పెట్టాలా, అలా పచ్చిదే పెట్టాలంటారా గురుగారు? పచ్చిది పెడితేనే అమ్మవారికి చాలా ప్రీతికరం అమ్మ. ఉడికించింది అయితే అది మనం మళ్ళీ తయారు చేసింది అవుతుంది. సహజ సిద్ధంగా స్వతహాగా ఉన్నటువంటి ఉద్భవించినప్పుడు దానిమ్మ పండు ఉంది, ఇంకేదైనా పండు ఉంది, దాన్ని ఎవరిష్టం కొద్దీ వాళ్ళు తింటారు. పచ్చిగా తినే వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మవారికి ఎప్పుడు కూడాను శ్రేష్టమైనటువంటిది స్వచ్ఛంగా ఉన్నదే పెట్టాలి. మళ్ళీ మనం దానికి ఇంకొక రూపంగా తీసుకొచ్చింది అమ్మవారికి. అదే భక్తులు సందేహం అడిగారు గురుగారు కమెంట్స్ లో, అందుకే. గురుగారు, తర్వాత ఈ సంబంధించినటువంటి ధూపం విషయానికి వచ్చేసేసరికి అమ్మవారికి ధూపం విషయంలో నైవేద్యం గురించి చెప్పుకున్నాం కదా. తదనంతరం తాంబూలం. అంటే ఈ అమ్మవారికి సంబంధించిన తాంబూలంలో జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, పచ్చకర్పూరము, ఇవన్నీ కుంకుమ పువ్వు, ఇలాంటి సుగంధ ద్రవ్యములు వేసి 2 తయారు చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి, అలాగే ఇంకొకటి కూడా అమ్మవారికి పెట్టాలి. పెట్టి ఒకటి పూజ చేసుకున్నటువంటి భక్తులు భుజించాలి. తర్వాత ధూపం విషయానికి వచ్చేసరికి పూజ ఆఖరణ ధూపం వేస్తారు కదమ్మా. ధూపం అనేటువంటి వచ్చినప్పుడు ఆ ధూపము దగ్గరకు వచ్చేసరికి ఈ అమ్మవారికి ప్రత్యేకించి కొన్ని వస్తువులు ధూపం అంటే చాలా ప్రీతికరం. కాబట్టి ఏమా వస్తువులు అంటే గుగ్గిలం, తెలుపు కానీ నలుపు కానీ, లేదా గుగ్గిలం, ఇలాచీ పొడి, తెల్ల గురివింద గింజల పొడి, పసుపు పొడి, తెల్ల ఈశ్వరీ వేరు, మిరియాల పొడి, మిరప పొడి, శొంఠి పొడి, ఈ 8 రకాలైనటువంటి వస్తువులు ఏది దొరికినా ఆ సంబంధించినటువంటి వస్తువుల్ని వాడుకోవచ్చు. ఇది దొరకలేదని మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. అయితే ప్రధానంగా దొరికిన వస్తువులతో ఉదయము, సాయంకాలం పూట ధూపం వేసినట్లయితే అమ్మవారు చాలా సంతుష్టురాలవుతారు. ఇంట్లో ఎవరెవరైతే మనకు తెలియకుండా ప్రయోగం చేసి ఉంటారు, ఎవరెవరైతే మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటుంటాం, ప్రతిరోజు ఆ ధూపం వేయడం వల్ల ఎన్నాళ్ళ నుంచో మన ఒంట్లో ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క అమ్మవారి పూజ అన్ని చక్కగా చేసుకొని
మంత్ర పరిహారంగా చేసుకోవాలనుకునే వాళ్ళు, పూజ చేసుకోలేనటువంటి వాళ్ళ కోసమై మన పీఠమాధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా 25వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకి వారాహి, బగళాముఖి, రాజశ్యామల, ధూమవతి, ప్రత్యంగిర హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. 8వ రోజు వివరణ తెలియజేసినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో వ్యూయర్స్ చూసారు కదా, గురువు గారు మనకి క్లుప్తంగా వివరించారు 8వ రోజు ఎలా పూజించాలి అమ్మవారిని. అదంతా కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మంచి ఫలితాలని పొందండి. అలాగే మెరుగైన ఫలితాల కోసం గురువు గారి ఆధ్వర్యంలో జూలై 25న నిర్వహించే అమ్మవారి వారాహి హోమంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.